హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ముందుగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఏ విధంగా ఉందో. ఇలా తల మిర్చుంది చూడండి రాయి. ఇది చూడండి, ఇలా మిర్చుంది, ఇన్ని కలర్ల మిర్చుంది రాయి. ఇది మనకు వేరే ప్లేస్లో దొరికింది. చూడండి, ఈ పక్క చూడండి ఏ విధంగా ఉందో. చూడండి ఏ విధంగా మెరుస్తుంది. ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను. ఈ పక్క చూడండి ఎన్ని కలర్ మెరుస్తుంది. ఇది చూడండి, ఈ పక్క ఈ షేప్లో చూడండి. ఈ పక్కగా మనం పెట్టి చూసినట్లయితే మనకు 8-9 పాయింట్లు రావచ్చు. అంటే ఇక్కడ మనకు బాగా స్థిరపడి ఉంటుంది వజ్రానికి సంబంధించి. ఇక్కడ చూడండి ఎలా మెరుస్తుంది. ఇది మన రాయితో కొట్టినా కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత గట్టిగా ఉంటుంది. ఇది చూడండి ఏ విధంగా ఉందో. చూడండి ఈ పక్క చూడండి ఎలా కలర్ మెరుస్తుంది. ఇది ఇంకొక రాయి చూపిస్తాను మీకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఈ పక్క ఎలా మెరుస్తుంది. ఇది ఈ పక్క చూడండి ఎలా మెరుస్తుంది. ఇది ఈ పక్క చూడండి, ఈ పక్క ఎన్ని కలర్లు మెరుస్తుంది చూడండి. ఇదిగో చూడండి, ఈ పక్క చూడండి ఎన్ని కలర్లు మెరుస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలా మెరుస్తుంది చూడండి ఈ కలర్. ఇలాంటి రాయి మనకు డైమండ్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఇది రాయితో కొడితే పలుతలేదు. చూడండి ఎన్ని కలర్లో ఉంది. ఇది మనకి ఈ రాయిని వాళ్ళు దాన్ని షేప్లలో తయారు చేస్తే మనకు నీట్గా కనపడుతుంది ఫ్రెండ్స్. వజ్రం అనేది ఫస్ట్ ఉంటూనే ఉంటుంది, ఇలా స్టోన్స్నే ఉంటాయి. మనకు అది వాళ్ళు షేప్లో తయారు చేస్తే మాత్రమే మనకు బాగా నీట్గా తయారవుతుంది. ఈ విధంగా ఇలా కలర్స్లో మెరుచుంటుంది. ఇది చూడండి ఇలా కలర్స్ మెరుచుంటుంది. అలా తయారు చేసినట్టయితే వజ్రంగా బాగా నీట్గా ఉంటుంది. ఏదైనా కానీ డైమండ్ అయినా కానీ వజ్రం చూడండి, దీన్ని కూడా వాళ్ళు తయారు చేసినారంటే అనేక విధ కోణాలు తయారు చేసినారంటే తలతల మెరుస్తుంది రాయి కూడా. చూడండి ఇది వచ్చేసి మనకు 7, 8, 9 పాయింట్లు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 12 పాయింట్లు అయితే వజ్రం అవుతుంది. ఇది మనకు 9 పాయింట్ల మధ్య చూపిస్తుంది, అంటే వజ్రానికి దగ్గర ఉన్నట్టు. ఇది చూడండి ఏ విధంగా ఉంది రాయి. ఒక రాయి చూపిస్తే చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది స్ఫటికం చూడండి. వాటికి వీటికి చూడండి ఎలా తేడా ఉందో. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఎలా మెరుస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి డైమండ్ స్టోన్లకి ఎలా ఉంది. ఇది చూడండి, ఇది కూడా మనకి వచ్చి 8 పాయింట్లు 9 పాయింట్లు చూపిస్తుంది. చూడండి ఏ విధంగా మెరుస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి ఇలా మెరుస్తుంది. ఇది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో. చూడండి ఒక రాయి కూడా చూపిస్తాను మీకు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఎలా మెరుస్తుంది. ఇది చూడండి ఏ విధంగా మెరుస్తుంది. ఇది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుంది, తలతల మెరుస్తుంది చూడండి. ఈ రాయిని మనం వాళ్ళు వివిధ షేపులలో తయారు చేసినారంటే ఇది ఎంత తలతల మెరుస్తుంది అంటే అంత మెరుస్తుంది. ఈ రాయి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని షేపులు వస్తుందో. మనకి రాయి వచ్చేసి 10 పాయింట్లు చూపిస్తుంది ఫ్రెండ్స్. 9, 10 వస్తుంది మనకి రాయి. చూడండి ఎన్ని విధాలు ఉంది. ఇది 12 పాయింట్లు వచ్చిందంటే
వజ్రం అవుతుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన రాయి ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి ఇది. చూడండి ఎలా మెరుస్తుందో రాయి ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో రాయి ఇది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు అందిస్తాను. ఈ రాళ్ళన్నీ నేను వేరే ప్లేస్లో తెచ్చాను. చూడండి ఎలా మెరుస్తుంది ఇది. చూడండి కొనాలి ఉంది ఇది.